రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం కాగా ఇంతవరకు 4,50,000 మందికి ఉద్యోగాలు కల్పించామని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో మొదటిసారిగా జాబ్ మేళా నిర్వహించడం వల్ల యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ, యువత జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కిల్ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, విద్యతో పాటు స్కిల్ కోర్సులు నేర్చుకొని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పారిశ్రామిక హబ్గా మిలియాపుట్టు మండలం తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఉరిటి సాయి కుమార్, యువజన సంక్షేమ శాఖ అధికారి ప్రసాద్ రావు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట ఉజ్వల్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సుధా, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, పాతపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కణితి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.